सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, हाय हाय कांग्रेस, जय जय कांग्रेस, हाय हाय कांग्रेस, जय जय कांग्रेस, सोनिया गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి, सोनिया गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ సోనియా గాంధీ, లాంగ్ లీవ్ సోనియా గాంధీ, లాంగ్ లీవ్ సోనియా గాంధీ, జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. सोनिया गांधी కాంగ్రెస్, हाय हाय कांग्रेस, జై జై కాంగ్రెస్, हाय हाय जीवन, జై జై జీవన్, हाय हाय जीवन, జై జై జీవన్, सोनिया गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి, सोनिया गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ వరప్రధాని సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ వరప్రధాని సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జీవన్ లేదు సార్ ఆ మాట లేదు సార్ ఆ మాట లేదు సార్ ఇవ్వాలనుకో సార్ నిండు నూరలు ఉండాలి సార్ ఎవరైనా అంతే కదా సార్ ఫాస్ట్గా కేక్ అందరికి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 సంవత్సరాల సహకారాన్ని తీర్చిన వేళ మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం అంతటా తన జయంతి జరుపుకోవడం నిజంగా ఒక గర్వకారణం చెప్పుకోవచ్చు. ఆ మహాతల్లి చేసిన నిర్ణయం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని దిశల్లో పురోగతి సాధించి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ జై. సోనియా గాంధీ గారి బర్త్డే చేస్తున్న సందర్భంగా సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు నష్టం తెలంగాణ ప్రకటించిన వారిప్పటికీ ఆంధ్ర లోపల 170 స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి ఉండి కూడా తెలంగాణ ప్రదానం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడి తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర అన్ని పార్టీల వాళ్ళు రుణపడి ఉండాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణకే ఆదర్శంగా తీసుకొని అందరూ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు. ఎప్పటికీ సోనియా గాంధీని మరవకుండా ఆదరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో పాల్పంచుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పి అవకాశమే కావాలి అనుకుంటే ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి రాజీవ్ గాంధీ గారి మరణానంతరము ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండే. కానీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కాదు, భారత జాతి సంక్షేమము, శ్రేయస్సు, సమైక్యత ముఖ్యం, నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పని దేశ సంక్షేమం కోసం పాటుపడిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు. అట్లాంటి సోనియా గాంధీ గారు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలో हमारे तेलंगाना की आवाम जो 60 साल से मेहनत करी उसका भरपूर हमें सिला दिया. हमारे मेहनतों को, हमारे कुर्बानियों को नज़रों में रखते हुए और उसके लिए जो हमारे कांग्रेस पार्टी के लीडर्स लड़े, हमारे जब
जीवन रेड्डी साहब एक बात बोले थे, मेरे को आज ही एक आदमी याद दिला, अगर तेलंगाना नहीं दिया तो कांग्रेस को ना। సోనియా గాంధీ గారు నిజంగా లేకపోయి ఉండుంటే మనకు తెలంగాణ వచ్చేది కాదు అనేది మా జనరేషన్ నుండి తెలుస్తున్న మాకు విషయం చెప్పక తప్పదు. అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఒడిదుడుకులో ఉన్నప్పటికీ కూడా భారతదేశం స్థాయిలో తను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు కీలకమైన పాత్ర పోషిస్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహానాయకురాలు ఈరోజు సోనియా గాంధీ గారు మనకి 60 ఏళ్ళు, దాదాపు 60 ఏళ్ళ దశాబ్దాల కళను మనకు సాకారం చేసి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చిన తర్వాత నేను నష్టపోతున్నా అని ఆంధ్రాలో తెలిసిన తర్వాత కూడా తెలంగాణ డిక్లేర్ చేసిండ్రు. అంతా చేయడం వల్ల ఈరోజు ఏమైంది, తెలంగాణ అనేది మనం విడిపోయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఖచ్చితంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ నాకే ఒకటి జీవనన్న గారికి మరియు నందన్న గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సోనియా గాంధీ గారు తెలంగాణను తీసుకొచ్చిన ఘనత తెలంగాణకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. ఎన్నో 60 ఏళ్ళ పోరాటాన్ని సాకారం చేసిన ఘనత సోనియా గాంధీగా దక్కుతుంది. అదేవిధంగా ఆమె మహిళలకి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక మహిళగా ఒక రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మీరా కుమారి గారిని స్పీకర్గా పెట్టడము అనేది కూడా, దళిత మహిళను పెట్టడం అనేది కూడా సోనియా గాంధీ గారు చేయడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందాలనే ఈ సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామాలు ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ పథకం తీసుకురావడం కూడా జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందే విధంగా సోనియా గాంధీ గారు చూడడం జరిగింది. మా ఇందిరాగాంధీ గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానీ ప్రాణాలు అర్పించినా కానీ దేశం కొరకు ఆమె పాటుపడమే కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే దేశానికి సేవ చేసే పదంలో నడిపించడం అనేది ఒక మహిళగా ఆమె స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన విషయము. నిజంగా ఆమె చేసిన సేవలు ప్రతి ఒక్కరు ఒక తెలంగాణకే కాదు దేశానికి కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆమె నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఆమె బాటల్లో నడవాలని కార్యకర్తలను అందరినీ కూడా కోరుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు 100 ఏళ్ళు జీవించాలని, మాకు స్ఫూర్తిలో నింపాలని, దేశ సమైక్యతకు సమగ్రత కొరకు సూచనలు చేయాలని నా ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఈరోజు సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఆనందం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తొలిదశ కానీ మలిదశ ఉద్యమంలో కానీ దాదాపు 1300 పైగా విద్యార్థులు యువకులు చనిపోతే ఒక కన్న తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, లాభ నష్టాలు పక్కకు పెట్టి తప్పకుండా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చినటువంటి మహానాయకురాలు మరి శ్రీమతి సోనియా గాంధీ అని చెప్పక తప్పదు. ఇంకా ముందుకు వచ్చినట్టయితే నిరుపేద కుటుంబాలకు కావాల్సిన 3 చట్టాలను తీసుకొచ్చారు. ఒకటి సమాచార హక్కు చట్టము, రెండవది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము, మూడవది భారతదేశంలో ఏ నిరుపేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను తీసుకొచ్చి అందరికీ తిండి పెట్టిన గొప్ప దేవత లాంటి వ్యక్తి మన ప్రియతమ సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదు. ఏ రంగంలో తీసుకున్నా కూడా సోనియా గాంధీ గారు కృషి లేని రంగం భారతదేశంలో లేదు. అట్లాగే ఈ మధ్యనే 42% రిజర్వేషన్ బీసీలో కన్నా దాని మీద కూడా సోనియా గాంధీ గారు వర్కౌట్ చేసి రాహుల్ గాంధీ గారు చెవులో చెప్పగానే అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో కానీ మన ఎమ్మెల్సీలో కానీ తీర్మానం చేసి గవర్నర్కి పంపితే కేంద్ర ప్రభుత్వం మోకాలంటే పక్కన పెట్టి ఇవన్నిటికీ మూల కారణం సోనియా గాంధీ గారు చెప్పక తప్పదు. వారు ఇవాళ అధ్యక్ష స్థానంలో లేకున్నా మాజీ అధ్యక్షురాలైన భారతదేశ స్వాతంత్రం కొరకు, భారతదేశం సమగ్రత కొరకు కాపాడడానికి ఎంత కృషి చేస్తున్నారో పబ్లిక్ అంటే జనంలందరికీ తెలిసే, కానీ దాన్ని ఎక్కువ ప్రచారం లేదు. వారు లేని లోటు ఇవాళ స్పష్టంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని లోటు భారతదేశంలో స్పష్టంగా కనబడుతుంది. కానీ వారి
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఇవాళ సోనియా గాంధీ గారి కేక్ కటింగ్ కార్యక్రమంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్ తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది, కళ సాకారం కాగలడం జరిగిందనంటే అది సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం చెప్పక తప్పదనుకునే. అంటే ఇవాళ డిసెంబర్ 9, 2009 ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ చేపట్టిన దినం అని చెప్పండి. వారనాడు యూపీఏ చైర్పర్సన్గా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు మరి 2004 ఎన్నికల సందర్భంగా ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహింపబడినటువంటి ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు ప్రకటించడం జరిగింది. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో అంటే వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సాధ్యమయ్యే పని కాదు. మరి అది ఏ ప్రభుత్వమే కానీ రాజకీయ పార్టీ కానీ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ప్రభావితం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతే ఉందో సీమాంధ్రలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని ఊహించి కూడా వీళ్ళు కేవలం 17 పార్లమెంటు స్థానాలే కలిగి ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరే లెట్ వాట్ మే కమ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆత్మత్యాగాలు బలిదానాలకు ఏదైతుందో ఒక ముగింపు పలకాలే. ఈ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతో ఏదైతుందో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి తప్పుతుందని చెప్పక తప్పదని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా త్యాగాలకు నిలయంగా భావిస్తామో సోనియా గాంధీ గారు ఈనాడు కూడా పదవి అనేటువంటి ఒక ఆకాంక్ష లేకుండా మళ్ళీ యూపీఏ 2 పర్యాయాల అధికారానికి వచ్చి కూడా ఏదైతుందో ప్రజాహిత కార్యక్రమం చేపట్టడమే ప్రధానంగా మరి ముందు పోవడం జరిగింది తప్ప ఈనాడు కూడా పదవి గురించి ఆలోచన చేసినటువంటి ఒక మరి ఆలోచన చేయని గొప్ప కుటుంబం సోనియా గాంధీ గారు అని చెప్పాలి తప్పదంటుంది. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం నడుస్తుంది. సరే ఈ దశాబ్ద కాలంలో మనం అభివృద్ధి పదంగా ముందుకు పోయి ఉండొచ్చు, కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం సామాజిక తెలంగాణ నిర్మాణం అని చెప్పండి. ఆ సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఏదైతుందో ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ఇవాళ బలహీన వర్గాలకు మరి వారికి సముచిత స్థానం కల్పించాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు మరి కల్పించాలనే ఒక భావన లక్ష్యంతో ఏదైతుందో మరి ముందు పొడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ గ్లోబల్ సమ్మిట్ ఏదైతుందో మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టబడడం జరిగిందో వీళ్ళ తెలంగాణ రైజింగ్ అంటే వాస్తవంగా తెలంగాణ రైజింగ్ అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణంతోనే తెలంగాణ రైజింగ్ కావడం జరుగుతుందని చెప్పండి. తెలంగాణ రైజింగ్ అనేది కేవలం పారిశ్రామికంగా పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, ఆకర్షించబడ్డ పెట్టుబడులలో వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డలకు మరి వారికి సముచిత స్థానం కల్పింప చేయబడి వారికి ఏదైతుందో ఆ ఫలాలు కల్పింప చేయబడినప్పుడే మరి నిజమైనటువంటి ఒక తెలంగాణ రైజ్ కాబడ్డట్టుగా భావించవుతుందని చెప్పంటున్నా. తప్పకుండా వీళ్ళ సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం అనేది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం, యావత్ తెలంగాణ సమాజం జరుపుకునే ఉత్సవం అని చెప్పంటున్నాను. యావత్ తెలంగాణ సమాజం వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ గారిని తలుచుకుంటామని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పంటే సోనియా గాంధీ గారిని స్మరించుకునేటువంటి ఒక పరిస్థితి అని చెప్పండి. అటువంటి ఒక మహానాయకురాలు మరి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారి మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడం, సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా ముందుకు పోవాలి. వీళ్ళ తెలంగాణ ఫలాలు ఏదైతుందో ప్రతి పౌరుడికి దక్కే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పని నేను పేర్కొంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహించడానికి తోడ్పడేటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం.